రోడ్డు మీద పోయామని అయితే నేను నమ్మలే కదా. ప్రజామని ఒక సీఎం ఆఫీస్లో ఉంటున్నాడు కదా అని నేను నమ్మాను అంతే. కానీ క్యాష్ నేను ఒకటేసారి 5 lakhs ఒకటే రోజు ఇచ్చాను. గోల్డ్ పెట్టి ఇచ్చాను నేను ఒక దగ్గర. ఓకే, ఈరోజు ఒక సోషల్ మీడియా అని ఒక మహిళ వచ్చి సహాయం కోరటం జరిగింది. అసలుకి ఒక ఫ్రాడ్ అతను కొంచెం ఏదో ఫ్రాడ్ చేశారంటున్నారు. సో అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగిందో. సో మేడం ఏంటి స్టోరీ ఏంటి అసలు? నేను మార్చి 12వ తారీఖు ప్రజావానికి వెళ్ళాను. అక్కడ వెళ్తే ఒకరు క్రాంతి కుమార్ అని 121 ఛానల్ అనేసి అతను, నాకు రేవంత్ రెడ్డి తెలుసు, క్రాంతి కుమార్ అతని పేరు. 121 ఛానల్ అతను గేట్ దగ్గర ఇంటర్వ్యూలు తీస్తూ ఉంటాడు. నేను డబుల్ బెడ్రూమ్ లిప్ ఇస్తా, నేను రేషన్ కార్డు లిప్ ఇస్తా, అవన్నీ మాయ మాటలు చెప్పేసి నాకు అక్కడ ఫామ్ ఫిలప్ చేసి అక్కడ రేవంత్ రెడ్డి చెన్నారెడ్డి సంతకం తీసుకొని వచ్చాను. నీ సమస్య పరిష్కారం చేస్తానని నా దగ్గర 7 lakhs తీసుకొని ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసుకున్నాడు. ఆ తర్వాత నేను కంప్లైంట్ ఇచ్చాను పంజాగుట్ట పిఎస్లో. అతను తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. కానీ నాకు అమౌంట్ ఎలా తిరిగి వస్తుంది అనేది, నాకు నా సమస్య ఏంటి అనేది నాకు బాధగా ఉండి నేను ఇక్కడికి వచ్చాను. అంటే మీరు అసలు ఎట్లా నమ్మారమ్మా? అంటే ఇప్పుడు అన్నోన్ పర్సన్ ఒక గేట్ దగ్గర నుంచిన పర్సన్కి ఉన్నదన్నమాట. షర్మిల తరపున నుంచి నేను ఇచ్చాను. షర్మిల అంటే మనకు పక్కకే ఉంటుంది కదా, అక్కడ ఇద్దరు ఉన్నారు, లేడీస్ ఇద్దరు ఉన్నారు అనమాట. అట్లా షర్మిల తరపు నుంచి నేను ఇచ్చాను. షర్మిల తన వచ్చేసి ప్రజావాణిలో నేను కూడా ఫామ్ ఫిలప్ చేసి అందరికి హెల్ప్ చేస్తూ ఉంటానని చెప్పేది షర్మిల కూడా. వీళ్ళిద్దరూ నాకు పరిచయం అయ్యేసి ఇట్లా నా దగ్గర అమౌంట్ తీసుకొని అతను దాచుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని అతని మళ్ళీ కంప్లైంట్ వెరిఫికేషన్ చేశారు. తను పట్టకొచ్చారు, ఒప్పుకున్నాడు. అమౌంట్ అయితే తీసుకుని వాస్తవం చెప్పాడు, ఒప్పుకున్నాడు. మళ్ళీ ఆ మధ్యలో 50 rupees బాండ్ పేపర్ మీద డాక్యుమెంట్ మీద రాసి ఇచ్చాడు పెద్దల సమక్షంలో. ఆ తర్వాత పిఎస్లో పట్టకొచ్చేసి అరెస్ట్ చేసి పంపించారు. నాకేంటి చెప్పట్లేదు అక్కడ పిఎస్లో. మీ అమౌంట్ పోలీసులు ఏమంటున్నారు, ఏం చెప్పట్లేదు. అరెస్ట్ చేసాము, ఏదన్నా కోర్టులో చూసుకోండి అంటున్నారు అంతేను. ఎన్ని రోజులు అవుతుందండి ఇదంతా జరిగి? అసలు ఎన్ని రోజులు అవుతుంది? ఒక 3 months అవుతుంది కంప్లైంట్ ఇచ్చి. అతను అరెస్ట్ చేసి 4 days అవుతుంది. ఎన్ని లక్షలండి? 7 lakhs. 7 lakhs ఒకేసారి ఇచ్చారా? అంటే అప్పుడప్పుడు వచ్చాను, 2-3 items 2-3 times వచ్చాను. ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయండి మీ దగ్గర? ప్రూఫ్స్ ఉన్నాయి, ఫోన్ పేలో చేయించాను. ఒకసారి అవి కూడా చూపించాను. ఈ ఫామ్ ఫిలప్ చేసి చెన్నారెడ్డికి నేను పైసలు ఇవ్వాలి సంతకం పెట్టినందుకు అని చెప్పేసి తీసుకున్నాను దగ్గర. మీరు ఏ స్టేషన్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం జరిగింది? పంజాగుట్ట పిఎస్లో ఇచ్చాము. ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చారు మాకు. వెళ్ళాను, తను తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. కానీ అమౌంట్ గురించి నాకు ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు. అక్కడ రెస్పాన్స్ ఏం చెప్పట్లేదు. అక్కడ ఏం మాట్లాడి పట్టకొచ్చారు, మన జైలు పంపించాం, ఏదన్నా మీరు కోర్టులో చూసుకోండి, ఇక్కడ ఏం మేము చేసేకి లేదంటున్నారు. నేను ఆల్రెడీ ఇక్కడ నవీన్ యాదవ్ కూడా వెళ్ళాను, నవీన్ యాదవ్ దగ్గరికి వెళ్ళాను. నేను పెద్దోళ్ళ కార్పొరేట్ విజయక్క దగ్గర కూడా వెళ్ళాను. వాళ్ళ దగ్గర నేను సపోర్ట్ తీసుకున్నాను. నీకు న్యాయం చేస్తా అంటారో, ఎంతవరకు చేస్తారో లేదో నాకు అస్సలు నమ్మకం లేదు. నేను మళ్ళీ ప్రజావాణి కాడికి, అసలు ప్రజావాణి వేస్ట్ అనిపిస్తుంది నా దృష్టిలో అయితే. ప్రజావాణిలో అయితే ఫామ్ ఫిలప్ చేస్తారు, మూలకు పడేస్తారు. నాకు అన్యాయం జరిగింది కాబట్టి నాకు జరిగినంత వరకు నేను చెప్తున్నాను. వేస్ట్ నా దృష్టిలో పెట్టమట్టుకతే. నాకు అమౌంట్ నాకు ఇప్పించండి. 7 lakhs అంటే మామూలు అమౌంట్ కాదు. సో అసలు మీరు మరి అట్లా ఎట్లా నమ్మిచ్చారు? సో ఎవరెవరు ఉన్నారు దీని వెనక? పేర్లు ఏమన్నా గుర్తున్నాయి? క్రాంతి కుమార్, షర్మిల ఇద్దరే ఉన్నారు అనమాట. మా పాప ఇక్కడ, నేను ఎర్రగడ్డలో ఉంటాను. అతను ఎవరు ఏంటి ఎక్కడనేది నాకు ఇంతవరకు ఏం తెలియట్లేదు. అడ్రస్ తెలుసు కానీ ఎస్ఐ గారు ఇంతవరకు మాకేం అడ్రస్ చెప్పట్లేదు మాకేమి. ఓకే, మీరు ఇట్లా మనీ ఇచ్చేటప్పుడు కానీ మీతో పాటు ఎవరైనా ఉన్నారా? మీకు తెలిసిన మీ బంధువులు కానీ అట్లా మీరు ఒక్కళ్ళు వెళ్ళి ఇచ్చారా? వేరే వాళ్ళు ఒక ముస్లిం లేడీ ఉంది, లేడీ సమక్షంలో ఇచ్చాము. మొత్తానికి ఇప్పుడు మీకు పోలీసులు ఏం చెప్పారు? నాకేం చెప్పలేదు, ఏమన్నా కోర్టులో చూసుకోండి అంటున్నారు. మీకైతే అసలు ఎలాంటి న్యాయం అయితే ఇప్పటి వరకు జరగలేదంట. 3 months అవుతున్నా, పోలీసులు కూడా రెస్పాండ్ అయితే సరిగ్గా ఇవ్వట్లేదు అంటున్నారు. ఓకే, మరి ఏం చెప్తారు మీరు? నాకు న్యాయం చేయండి. మళ్ళీ రేవంత్ రెడ్డి అన్న, మీరు చిన్నారెడ్డి మీ ప్రజావానికి వచ్చి నేను అన్యాయం అయిపోయాను కాబట్టి మాకు ప్రజావాణి నుంచి మాకు న్యాయం కావాలని. లేదు, నమ్మకం లేదు. అసలు అక్కడికి పోవాలంటే భయం అవుతుంది. మళ్ళీ ప్రజావాణి దగ్గరికి ఎందుకు ఇట్లా దొంగలు ఉంటారు? ఎవరిని అడగాలి? ఆ చెన్నారెడ్డి అంటారు, ఆ ఫామ్ ఫిలప్ చేస్తారు, మూలకు పడేస్తారు అంతే. ఫామ్ ఫిలప్ చేసుకుంటే మూలకు పడేస్తారు అంతే. నాకు 2-3 సార్లు పోయాను, అక్కడ అలాగే జరిగింది. ఏ మెసేజ్లు రావు అక్కడ. అంత ఒత్తిడే, ఎవరికో అక్కడ జరిగేది. 100లో 10 మంది జరుగుతుంది, 90 మందికి నాశ అవుతున్నారు అక్కడికి వెళ్ళే వాళ్ళంతా.
సీఎం అన్న నాకు ఇక్కడ ఒక్కటే న్యాయం చేయండి, వాడిని ఎవడు ఎక్కడ ఏంటి వాని దగ్గర ఏముందో నాకు న్యాయం చేయించండి, నా పైసలు నాకు ఇప్పించండి. ఉన్నాయి అతని అతని ఇక్కడ ఉండేది నేను, అక్కడ ఉండే షర్మిల, అతనే వీడియో కూడా మమ్మల్ని చెన్నారెడ్డి దగ్గరికి రా నువ్వు అక్కడ ఈయన చెన్నారెడ్డి గారు ఎంపీ అక్కడ ఇన్ఛార్జ్ అనమాట. అక్కడ మీరు ఓన్లీ నిలబడండి, మీరు అక్కడ నేను వీడియో తీస్తాను, ఆ తర్వాత ఆ ఫోటో తీసుకుని మీ ఏది ఉందో మీ సమస్య పరిష్కారం చేస్తానేసి ఆ ఫోటోలు కూడా తనే క్రాంతి కుమారే తీశాడు 1-to-1 ఛానల్. ఆయన ఫోటో క్రాంతి కుమార్ ఫోటో అంతనే క్రాంతి కుమార్ 1-to-1 ఛానల్ పెట్టి ఫేక్ ఛానల్ పెట్టేసి అతను నేను నమ్మాను, నాకు తెలియదు యూట్యూబ్ ఛానల్ ఇది ఫేక్ అనుకోలేదు. ఈ ప్రజావాణి దగ్గర కదా రోడ్డు మీద పోయామని అయితే నేను నమ్మలే కదా, ప్రజావాణి ఒక సీఎం ఆఫీస్లో ఉంటున్నాడు కదా అని నేను నమ్మాను అంతే. కానీ ఇట్లా వాడు ఎవరికి అక్కడ పరిచయం ఉన్నదని నాకు తెలియదు అంతవరకు. తర్వాత అక్కడ కొంతమందిని అడుగుతా అది లేదమ్మా మాకు తెలియదు, మన అడ్రస్ ఏం తెలియదు అని తెలిసింది. అక్కడ శ్రీనివాసులు అనే ఉన్నాడు, సైను ఉన్నాడు, శ్రీనివాసులు అని అక్కడ ఉంటాడు, ఆయన కూడా కొన్నాడు. మేము ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు సైను ఉన్నాడు, షర్మిల ఉంది, వీళ్ళంతా సమక్షంలోనే నేను అక్కడికి వెళ్ళాను అనమాట. ఇప్పుడు ఫోటో చూపించారు కదా, తన అడ్రస్ మీకు నాకు తెలియదు, అడ్రస్ తెలియదు. అంటే మీ దగ్గర అసలు ఏమని చెప్పి పైసలు తీసుకున్నాడు? నా ల్యాండ్ విషయంలో నేను వెళ్ళాను ప్రజావాణి దగ్గరికి, నీ ల్యాండ్ నీకు ఇప్పిస్తాను అనేసి మా దగ్గర అమౌంట్ తీసుకున్నారు. అంత మొత్తం 7 lakhs ఇచ్చాను. అంటే ఒక్కొక్కసారి ఎంత ఇచ్చారంట? 3 సార్లు ఇచ్చాను అంటున్నారు. క్యాష్ నేను ఒకటేసారి 5 lakhs ఒకటే రోజు ఇచ్చాను, గోల్డ్ పెట్టి ఇచ్చాను నేను ఒక దగ్గర. అంటే నమ్మానంటే ఇదో షర్మిల అని బాగా తెలుసు, ఈ సంతకం చూసేసాం మేము. షర్మిలని అడిగినాను ఏంటక్క ఏమంటక్క నువ్వు పచ్చమన్నావుగా చాలా రోజుల నుంచి ఏంటక్క అంటే లేదు వాడు అట్లా చెప్పమన్నాడు, నేను చెప్పినాను నాకైతే తెలియదు, నాకు చాలా రోజు నుంచి పచ్చమని చెప్పు అట్లనే చెప్పు. ఎవరి మీద? షర్మిల మీద పెట్టలేదు. నా దగ్గర ఏంటంటే నేను ఇప్పుడు చెప్పి కూడా మళ్ళీ నేను చెప్పలేని మాట్లాడుతుంది కదా ఆమె. షర్మిల కూడా షర్మిల ఎదురుగా వెళ్ళి షర్మిల కూడా అమౌంట్ ఇవ్వమని చెప్పేది, మెసేజ్లు పెట్టింది ఫోన్లో కూడా ఉన్నాయి, నా ఫోన్లో ఉన్నాయి. షర్మిల కూడా ఆమె మీద ఏం పెట్టలేదు కానీ క్రాంతి కుమార్కి ఇచ్చే కదా అనేసి నేను అట్లా ఆమె మీదనే ఆయన మీదనే పెట్టాను. మెసేజ్లు ఉన్నాయి ఆమె ఈ అనేది. మొత్తానికి ఇప్పుడు క్రాంతి కుమార్ గారు రెస్పాండ్ అవ్వాలంటారు, దీనికి రెస్పాండ్ అవ్వాలి. ఏం పట్టింది ఏదన్నా కోర్టు నాకు ఏం తెలియక, నాకు ఎక్కడ తెలియక వీక్షించే వాళ్ళని సంప్రదించాను, నాకు ఏం తెలియక ఎక్కడ పోవాలను ఎవరిని న్యాయం చేస్తారో అనేది నాకు ఎక్కడ తెలియక వీక్షించే వాళ్ళను ఆశ్రయించినాను, వాళ్ళ తరపు నుంచి చెప్పుకుంటున్నాను అంతే. ఏ ఛానల్కి వెళ్ళలేదు ఇంతవరకు.